తమిళనాడుకు స్టాలిన్ వంటి సమర్థ నాయకత్వం అవసరమని, కరుణానిధి వారసుడు స్టాలిన్ ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక అని ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమిళనాడు అభివృద్ధి కోసం డీఎంకే అధికారంలోకి రావాలన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని తమిళ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారుడు హరికృష్ణ ప్రసాద్ పై క్రిమినల్ కేసు ఉందని ఈసీ వ్యాఖ్యానించిందని, మరి 13 కేసుల్లో ముద్దాయి అయిన విజయసాయిరెడ్డికి ఈసీ అపాయింట్మెంట్ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఈసీ కుర్చీలో కూర్చొని మీరు చేసే పని ఇదేనా అని మండిపడ్డారు. ఏపీ శాసనసభ స్పీకర్ సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ పై గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల రోజున సత్తెనపల్లి నియోజకవర్గం ఇనిమెట్ల పోలింగ్ కేంద్రంలో కోడెల ఆక్రమణకు పాల్పడ్డారంటూ వైసీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కోడెలతో పాటు మరో 22 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ సునామీ సృష్టిస్తుందని ఏపీ శాసనసభాపతి సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు అన్నారు. పోలింగ్ రోజున రాత్రి 9 గంటలైనా వందలాది మంది క్యూ లైన్లో వేచి ఉన్నారని, అలాంటి ఓటర్లందరికీ జేజేలు పలుకుతున్నట్లు చెప్పారు. మహిళలు, పింఛన్దారులు పెద్ద సంఖ్యలో ఓటు వేశారని, ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల సునామీ రాబోతుందని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేశారని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతలపై గవర్నర్ నరసింహన్ను కలిసి జగన్ ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పూతలపట్టులో తమ అభ్యర్థి ఎంఎస్ బాబును కొడితే ఎందుకు కేసు పెట్టలేదని అన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద పారామిలిటరీ బలగాలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సీఈఓ, సీఈసీ పర్యవేక్షించాలని జగన్ కోరారు. విజయనగరం జిల్లా చిన్నబజారు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వారికి జనసేన అండగా ఉంటుందని విజయనగరం అసెంబ్లీ అభ్యర్థి యశస్విని చెప్పారు. కూరగాయల మార్కెట్గా పిలిచే చిన్నబజార్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 70 ఇళ్లు బూడిదయ్యాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జనసేన నాయకురాలు యశస్విని జన సైనికులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. జనసేన బాధితులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. 2014 ఎన్నికల్లో మోడీ వలన చంద్రబాబు గెలిచారని జీవీఎల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ 130 సీట్లతో గెలుస్తుండటం హాస్యాస్పదమని జీవీఎల్ అన్నారు. సీఎం చంద్రబాబుపై ఏపీ బీజేపీ నేతలు గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని బీజేపీ నేత సుధీష్ రాంభంట్ల ఆరోపించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 2014లో బాగా పనిచేసిన ఈవీఎంలు ఇప్పుడు ఎందుకు పనిచేయలేదని ప్రశ్నించారు. ఈవీఎంలను మానిపులేట్ చేసే అవకాశం ఉంటే తాము ఎందుకు ఓడిపోతామని అంటున్నారన్నారు. చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ బృందం గవర్నర్ నరసింహన్ను కోరింది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్లైన ఐవీఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం, గోపాలరావు, భట్టాచార్య తదితరులు గవర్నర్ను కలిసి సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి, చీఫ్ సెక్రటరీలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎన్నికల అధికారిని బెదిరించడం దారుణమన్నారు. తమ చర్యల వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవని స్పష్టం చేశారు. నిజాయితీగా పనిచేయడం వల్లే వ్యవస్థ సక్రమంగా నడుస్తుందని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు అధికారులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 5 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరగనుంది. నెల్లూరు జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 2, ప్రకాశంలో ఒక చోట రీపోలింగ్కి ఎన్నికల సంఘానికి ఆయా కలెక్టర్లు నివేదికలు పంపారు. దీంతో ఈ 5 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. అటు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్లాట్ స్లిప్పుల కలకలంపై ఈసీ సీరియస్ అయింది. ఆర్ఓ, ఏఆర్ఓలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనలో నిజానిజాలు పోలీసు విచారణలో నిగ్గు తేల్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఎన్నికల విధుల్లోని సిబ్బంది పొరపాట్లు చేస్తే శిక్షణ తప్పదని ఆయన హెచ్చరించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మే 23 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని డీఎస్పీ కాళేశ్ శావలి చెప్పారు. రాజకీయ పార్టీలు ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలకు పాల్పడరాదని చెప్పారు. ఎన్నికల కోడ్ సందర్భంగా 60 కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిరాహార దీక్షలకు ఏ పార్టీకి అనుమతులు లేవని డీఎస్పీ ప్రకటించారు. ఇక గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొన్నదని, ఎటువంటి గొడవలకు పోకుండా శాంతియుతంగా ఉంచామని తెలిపారు.
రెండో భద్రాద్రిగా పేరు పొందిన కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణంకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏకశిలా నగరమైన ఒంటిమిట్టలో శ్రీరాముల కళ్యాణం ఏర్పాట్లు టీటీడీ అధికారులు చేస్తున్నారు. గత ఏడాది సీతారాముల కళ్యాణంలో జరిగిన అపశృతులను దృష్టిలో పెట్టుకున్న టీటీడీ అధికారులు మరింత జాగ్రత్తగా ఏర్పాట్లు చేశారు. జర్మన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టెంట్లు ఏర్పాటు చేశారు. గత ఏడాది సీతారాములకు సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణాన్ని వీక్షించారు. ఈసారి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున గవర్నర్ హాజరు కావచ్చునని తెలుస్తుంది. ఇప్పటికే కళ్యాణం ఏర్పాట్లను టీటీడీ అధికారులు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో చేశారు. విజయనగరం జిల్లా కురూపాం సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మీడియా ముందు కంటతడి పెట్టారు. ఒక మహిళా ఎమ్మెల్యే అయిన తనపై దాడి జరిగినా పోలీసులు ఇంతవరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఎస్పీ దామోదర్కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున జియమ్మ వలస మండలం చినకుదామ పోలింగ్ బూత్ లో తనను, తన భర్తను నిర్బంధించి హత్య చేయాలనే కుట్ర జరిగిందని, దీని వెనుక మాజీ మంత్రి శత్రుచర్ల విజయరాజు పాత్ర ఉందని ఆరోపించారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని పుష్ప శ్రీవాణి స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు కనీస మద్దతు ధర కోసం అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో కేసీఆర్ చర్చించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్ రెడ్డి, సిఎస్కే జోషి ఉన్నతాధికారులు హాజరయ్యారు. 1,25,00,000 ఎకరాలకు సాగునీరు అందించేలా నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి, రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలని సమన్వయంతో వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎన్నికల ఖర్చు చూపని స్థానిక అభ్యర్థులపై ఈసీ వేటు వేసింది. 3 ఏళ్ల పాటు పోటీ చేయకుండా 12,745 మందిపై చర్యలు తీసుకుంది. 2013లో సర్పంచ్ ఎన్నికల్లో 1,265 మంది అభ్యర్థులు ఓడిపోయారు. అటు వార్డు స్థానాలకు పోటీ చేసిన 8,528 మంది అభ్యర్థులపై కూడా ఈసీ వేటు వేసింది. 2014లో పోటీ చేసిన 311 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 1,331 మంది ఎంపీటీసీ అభ్యర్థులపై ఈసీ చర్యలు తీసుకుంది. తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్ల వ్యవహారంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆపలేమని స్పష్టం చేసింది. పంచాయతీరాజ్ 285A సెక్షన్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% లోపడే రిజర్వేషన్లు ఉండాలని హైకోర్టు తెలంగాణ సర్కారుకు గుర్తు చేసింది. అంతేకాదు ఎలక్షన్ కమిషన్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎన్నికల సంఘానికి తెలంగాణ బీసీ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక రిజర్వేషన్ల వ్యవహారంలో 3 రోజుల్లోగా తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది. సినీ నటి పూనం కౌర్ సామాజిక మాధ్యమాల్లో తనపై అసత్య ప్రచారం చేస్తూ అసభ్యకరమైన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారని ఆమె సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్య పోస్టులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని స్పష్టం చేశారు. యూట్యూబ్లో వీడియో లింక్స్ ను పోస్ట్ చేస్తూ తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 50 యూట్యూబ్ ఛానల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవాణా శాఖ వెల్ఫేర్ అసోసియేషన్ 2019 సంవత్సరానికి గాను డైరీతో పాటు క్యాలెండర్ను ఆ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చేపట్టబోయే కొత్త పాలసీలతో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పైన అధికారులతో చర్చించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి అవసరాలకు డబ్బులు తీసుకుని చివరకు మోసం చేసిన ప్రేమికుడి ఇంటి ముందు ఓ యువతి ధర్నాకు దిగింది. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం కీలేశాపురం గ్రామంలో చోటు చేసుకుంది. కీలేశాపురం గ్రామానికి చెందిన పచ్చగొల్ల జోసఫ్ తాము ప్రేమించుకున్నట్లు పెళ్లి చేసుకుందామంటే ముఖం చాటేశాడని యువతి తెలిపింది. డీటీనో జోసఫ్ ఇంటి ముందు బైఠాయించింది. జోసఫ్ తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే అతని ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని భాగ్యలక్ష్మి వాపోయింది. నెల్లూరు జిల్లాలో టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు తిరుమల నాయుడుపై దాడికి పాల్పడ్డ 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఎమ్మెల్యే అనుచరులు అతనిపై దాడి చేసినట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. తిరుమల నాయుడు బైక్ పై ఇంటికి పోతుండగా మినీ బైపాస్ ఏరియాలో కొంతమంది వ్యక్తులు అడ్డగించి తిరుమల నాయుడుపై విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. వసంతోత్సవం సందర్భంగా రేపు సహస్ర కళాభిషేకం, 18న తిరుప్పావడ సేవ, 19న తోమాల సేవ, అర్చన, నిజపాద దర్శనం సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు.
ఇవాల్టి నుంచి 19 వరకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. తెలంగాణలో మరో అవినీతి అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్కి అనుమతి ఇవ్వడానికి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. వికారాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఓ చంద్రమౌళి అనే అధికారి 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్హెచ్ 44 రహదారిపై కారు, ట్రాక్టరు ఢీకొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుణ్ణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన వ్యక్తి కనకాపూర్ తండాకు చెందిన కిస్టా నాయక్గా తెలిపారు. జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శి ఉద్యోగాల ఎంపికలో తమకు ప్రాధాన్యం ఇచ్చి పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థులు హైదరాబాద్ హైదరగూడలోని పంచాయతీరాజ్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అభ్యర్థులు కమిషనర్కు నియామకాలను చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. గతంలో పరీక్షలు రాసిన తాము కొద్ది మార్కుల తేడాతో అర్హత కోల్పోయామని తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థుల గైర్హాజరుతో ఆ స్థానంలో తమను తీసుకోవాలని కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని కుక్కునూరు, వెల్లేరుపాడు మండలాల్లో నీటి సమస్య రోజురోజుకు ఎక్కువవుతుంది. కుక్కునూరు మండలంలోని కొండ గిరిజనుల నివాస ప్రాంతమైన జిన్నలగూడెం, గొమ్ముగూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దటి ఏర్పడింది. గిరిపుత్రులు గుక్కడి మంచినీటి కోసం కిలోమీటర్లు మేర నడిచి దాహార్తిని తీర్చుకుంటున్నారు. తమను రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారే తప్ప తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు. గెలిచిన తర్వాత ఏ నాయకుడు తమ వైపు చూడడం లేదని, కనీసం తమకు మంచినీటి సౌకర్యమైనా కల్పించాలని కోరుతున్నారు. అధికారులు స్పందించి మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని వేడుకుంటున్నారు. రెండో విడత ఎన్నికలకు ప్రచారం నిన్న సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రెండో విడతలో 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 97 నియోజకవర్గాల్లో ఈ నెల 18న పోలింగ్ జరగనుంది. అయితే ప్రచారం ముగిసినప్పటికీ డబ్బుల పంపకం మాత్రం ఆగట్లేదు. తమిళనాడులో సీఎం పళనిస్వామి స్వయంగా డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్ అయ్యారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన పాంప్లెట్లతో పాటు డబ్బులు కూడా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పండ్ల దుకాణం వద్ద ఓ మహిళను తమ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించగా ఆమె అరటి పండ్లు ఇచ్చింది. అనంతరం ఆ మహిళకు పాంప్లెట్తో పాటు సీఎం డబ్బులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఈసీ తనపై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ బీఎస్పీ అధినేత్రి మాయావతి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల కమిషన్ తన అధికారాలను గుర్తించినట్లే కనిపిస్తుందని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ఎస్పీ నేత అజాం ఖాన్లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారన్న ఆరోపణలపై వారు కొన్ని గంటల పాటు ప్రచారంలో పాల్గొనరాదని ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్య తీసుకునేందుకు తమకు అధికారాలు లేవని తొలుత పేర్కొన్న ఈసీ సుప్రీంకోర్టు మందలింపుతో వారిపై చర్యలకు ఉపక్రమించడాన్ని స్వాగతించింది. రైతులను కాపాడాలంటూ కొంతమంది యువకులు వినూత్న ప్రదర్శన చేస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం ఐపీఎల్ మ్యాచ్లో ఆకుపచ్చ కండువాలతో సేవ్ గ్లోబల్ ఫార్ములా అంటూ వినూత్న ప్రదర్శన ఇచ్చారు. వృద్ధ రైతులకు పెన్షన్ ఇవ్వాలని, దళారీ వ్యవస్థని రూపుమాపాలని, పసుపు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ టీం డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ల్లో జై జవాన్, జై కిసాన్ అని నినాదాలతో ప్రదర్శనలు చేసి స్టేడియంలో ఉత్సాహం రేకెత్తించారు. ఇక నుంచి ప్రతి ఏడాది ఈ ఐపీఎల్ మ్యాచ్ల్లో రైతుల సంక్షేమం కోసం అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తామని గ్లోబల్ అధ్యక్షుడు రవీందర్ రాడా చెప్పారు. ఐపీఎల్లో వచ్చే 1% ఆదాయాన్ని వృద్ధ రైతులకు చెందేలా చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు, క్రికెట్ సంఘాలు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కన్వీనర్ ఆకుల మోహన్, వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ శ్రవణ్లతో పాటు మరో 30 మంది సభ్యులు ఆకుపచ్చ కండువాలతో ప్రదర్శనలు ఇచ్చి అందరినీ ఆకర్షించారు. ఐసీసీ ప్రపంచ కప్కు బీసీసీఐ సెలెక్టర్లు పటిష్టమైన జట్టును ఎంపిక చేశారని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. మెగా టోర్నీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. ప్రపంచ కప్ కోసం మాకు బలమైన జట్టుంది, పోటీ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అక్కడికి వెళ్లగానే అద్భుతంగా ఆడతామని శిఖర్ ధావన్ ధీమా వ్యక్తం చేశారు. ఐఎస్ బృందా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో కింగ్స్ 11 పంజాబ్ విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ పై 12 పరుగుల తేడాతో పంజాబ్ గెలిచింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటింగ్లో రాహుల్ 52, గేల్ 30, మిల్లర్ 40, అగర్వాల్ 20 పరుగులు చేశారు.